మాట్లాడండి. ప్రార్థన. ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇదిగో తండ్రి, నీ మాటలు ఎంతమంది ఆలకిస్తున్నారో వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో, నీ దయలో ఆశీర్వదించండి. నీ మాటలు చెప్తుండగా వారికి హృదయాలలో ప్రభా మాటలు విత్తబడడానికి సహాయం చేయండి. నీ గొప్పతనం వారు గ్రహించుకోవడానికి కృప చూపించండి. ప్రభువా, మీరే తోడుగా ఉండమని ప్రభు అయిన ఈ యేసు క్రీస్తు నామంలో బ్రతిమిలాడి వినయముతో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి మీ అందరి ముందు ఈ విధంగా నేను నిలబడ్డానంటే అది దేవుని యొక్క మహోన్నతమైన కృప అండి. దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి చదువుకుందామండి. గలాతీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అని ఉందండి ఇక్కడ. అయితే ప్రస్తుతము ఉన్నదంతా కూడా దుష్టకాలమే, చెడు కాలమే. శాంతి లేదు, సమాధానం లేదు. ఎక్కడ చూసినా కన్నీరు, ఏడుపు, బాధలు, దుఃఖము, అప్పులు, నానా ఇబ్బందులతోటి, గొడవలు, దెబ్బలాటలతోటి జీవిస్తున్నవారు అనేక మంది ఉన్నారండి. అయితే దేవుని యొక్క మహోన్నతమైన చిత్తం ఏంటంటే అసలు ఇవేమి కూడా మన దగ్గరికి రాకూడదు. అది తండ్రి అయిన దేవుని యొక్క చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించారు అని ఉందండి అక్కడ. అంటే విమోచించడం అంటే విడిపించడం అని అర్థం. అంటే ప్రస్తుతం ఉన్న దుష్టకాలంలో నుండి దేవుడు మనల్ని విడిపించారు అంటే అవి మన దాకా రాకుండా దేవుడు మన జీవితాలలోంచి వాటిని తీసేసారని అర్థం అండి. అయినప్పటికీ ఇంకా మనం దానిలోనే జీవిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే మనం దేవుణ్ణి నమ్ముకొనక, దేవుడు అంటే ఎవరో కాదు, యేసయ్య అంటే ఎవరో కాదు, పలానా వాళ్ళ దేవుడు అసలు కానే కాదండి. యేసయ్య అంటే మన దేవుడు, మన కొరకు సిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఈయన్ని ఎంతమంది అయితే మనస్ఫూర్తిగా హృదయాంతరంగములలో నుండి అంగీకరిస్తారో వారికందరికీ యేసయ్య గొప్ప దేవుడండి. యేసయ్యని నమ్ముకోవడం అంటే ఏదో తక్కువ పని చేసినట్టు కాదు, ఎట్టి పరిస్థితుల్లో కాదు. యేసయ్యని నమ్ముకోవడం అంటే మీ జీవితంలో ఏలుబడి చేస్తున్న సమస్తమైన బాధలు, రోగాలు, వ్యాధుల నుండి మీరు స్వస్థత పొందుకోవడమే యేసయ్యను నమ్ముకోవడం. హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఆయన గొప్ప దేవుడు. ఆకాశమందు సింహాసనాసీనుడై ఉండి తండ్రితోటి కుడి పార్శ్వమున కూర్చునుండి అంతటి మహా యొక్క గొప్ప భాగ్యాన్ని సైతము విడిచిపెట్టి మన కొరకు ఆకాశం నుంచి దిగి వచ్చిన గొప్ప దేవుడండి. కన్య మరియ గర్భాన జన్మించిన దేవుడండి ఆయన. దేవుణ్ణి చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు, కానీ అది చాలా తప్పండి. దేవుడు ఎవరు అంటే మన బాధలు తీర్చడానికి వచ్చిన మంచి స్నేహితుడు. మనం దేవుణ్ణి మన హృదయాల్లో అంగీకరించాలి. దీనికి ఎవరి సలహాలు, ఎవరి ప్రయత్నాలు, ఎవరి యొక్క ఆలోచనలు, ఎవరి యొక్క ఉద్దేశాలు కానీ అడగాల్సిన పని ఎంత మాత్రము లేనే లేదు. మన జీవితాలలో మనం అనుభవిస్తున్న బాధల కష్టాలలో నుండి దేవుని మనల్ని విడిపించాలి అనుకున్నారండి. ఇటువంటి మనసు ఈ లోకంలో ఉన్న ఏ మనిషికి కూడా ఉండదు. ఇది దేవుడికి కలిగి ఉంది. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. అయితే దేవుడు మనల్ని ఎప్పటి నుంచి ఎన్నుకున్నాడు, ఎప్పుడు నుంచి చూస్తున్నారంటే ఇదే అండి. గలాతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 అండి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అని ఉందండి అక్కడ. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుడు మనలను ప్రత్యేకపరచారు. ఎందుకు ప్రత్యేకపరచారు అంటే లోకంలో ఉండి లోక మాలిన్యం అంటించుకోకుండా, లోకంలో ఉన్న చెడు అంటించుకోకుండా మనల్ని ప్రత్యేకపరచారు. లోక మాలిన్యం అంటించుకోకుండా దేవుడు మనల్ని
పరిచారండి. అంటే దేవుని చిత్తంలో మనమున్నాము. ఒక తల్లి గర్భాన పుట్టేమో అంటే అది కేవలం దేవుని యొక్క చిత్తం. మీరు జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది పిల్లలు లేక బాధపడతా ఉంటారు. కొంతమంది అయితే గర్భాలు వచ్చి కూడా అవి సరిగా నిలవక చాలా బాధలు పడతా ఉంటారు. కొంతమందికి పిల్లలు పుట్టిన అంగహీనముగాను ఏదో ఒక లోటుతోటో జన్మిస్తూ ఉంటారు. అయితే ఈనాటికి అన్ని అవయవాలు ఉండి ఆరోగ్యంగా ఉండి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట జీవిస్తున్నామంటే ఈనాటి వరకు మిమ్మల్ని నన్ను కాచి కాపాడినది తండ్రి అయిన దేవుడు, ఆయనే యేసయ్య. హల్లెలూయా. మనమందరము దేవుని యొక్క చేతిలో ఉన్న బిడ్డలం. మనమందరి కోసము దేవుడు ఆకాశం నుంచి రక్తాన్ని చెందించారు, దిగివచ్చారు, మన కోసం వచ్చారు, మీకోసం వచ్చారు, నా కోసం వచ్చారు. కానీ మనం దేవుని తెలుసుకోక మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, బాధలు అనుభవిస్తున్నాం. అది దేవుని యొక్క చిత్తము కానే కాదు. ఏ ఒక్కరు కూడా దిగులుతోటి, దుఃఖముతోటి, బాధతోటి, ఏడుపుతోటి, కన్నీటితోటి ఉండి జీవించడం తండ్రి చిత్తము కానే కాదు. మీరు లేకపోతే నేను, మన పిల్లలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చక్కగా జీవించాలని అనుకుంటాము. కానీ వాళ్ళు బాధపడిపోవాలి, దుఃఖపడాలి, వాళ్ళు ఇంకా నాశనం అయిపోవాలని ఏ తల్లి తండ్రి సృష్టిలో కోరు. అలాగే మన దేవుడు కూడా తన పిల్లలు సంతోషంగా ఉండాలని ఆకాశం నుంచి దిగివచ్చి కన్య మరియ గర్భాన జన్మించి తన యొక్క ప్రాణాలను సైతం అప్పగించారండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడు ఎక్కడనూ ఎప్పుడునూ లేనే లేరు. చాలామంది అంటుంటారు దేవుడు నాకేం చేశాడని. దేవుడు మనకేమి చేశాడు అన్నది ప్రశ్న కానే కాదు. నువ్వేం చేస్తావు? దేవుడికి నువ్వేం చేస్తావు? నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నలుగురు ఉన్నప్పుడు ప్రార్థన చేయడం గొప్ప సంగతి కానే కాదు. నలుగురు లేనప్పుడు 4 గోడల మధ్య నీ జీవితాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నలుగురు ఉన్నప్పుడు భక్తి గల మాటలు చెబుతూ, నలుగురు లేని సమయంలో ఒంటరితనంగా ఉన్నప్పుడు చెడు ప్రవర్తనతో గనక నీ జీవితం ఉంటే నీ జీవితం వలన నీకు శాపమే, నీకది వ్యర్థమే. కాబట్టి అటువంటి జీవితం నుంచి నువ్వు మారు మనసు పొందుకోవాలి. దేవుడు అంటున్నాడు కదా, మీ వల్లనే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందన్నాడు. ఎందుకన్నాడంటే దేవుని నమ్ముకున్న మనము సరిగా జీవించాలి. మనల్ని బట్టి అనేక మంది దేవుని తెలుసుకోవాలి. దేవుడు అంటే గొప్ప దేవుడు. ఆయన చిన్న చితక కానే కాదు. ఆయన మన పాపాల శిలువ మీద మోసి మన గురించి ప్రాణాలను అప్పగించిన మన దేవుడు. ఇలాంటి వాళ్ళు జగత్తులో కానీ సృష్టి ప్రారంభం అవ్వక ముందు కానీ తర్వాత కానీ ఎవరునూ లేనే లేరు. కాబట్టి దేవుని నమ్ముకున్న మనము ఎలా ఉండాలంటే, వీళ్ళ దేవుడు గొప్పవాడండి, వీళ్ళ దేవుడు మహోన్నతుడండి, వీళ్ళ దేవుడు గొప్ప కార్యాలు చేసాడండి అని మనల్ని గూర్చి అనేక మంది చెప్పుకొని ఆయన నామాన్ని బట్టి దేవుని నమ్ముకోవాలి. అటువంటి ప్రవర్తన ఉండాలి. దేవుని నమ్ముకున్న మనము ఎలా జీవించాలంటే బైబిల్ గ్రంథంలో చాలా చక్కటి మాట ఉందండి. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించనని గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఉంది. మనల్ని బట్టి అన్యజనులందరూ దీవించబడాలంట. అన్యజనులు అంటే ఎవరంటే దేవుని తెలుసుకోలేని వాళ్ళే అన్యజనులు. దేవుడు అంటే ఎరగని వాళ్ళే అన్యజనులు. అంటే మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి, దేవుణ్ణి యేసయ్యను ఎంతమంది అయితే నమ్ముకున్నారో వాళ్ళని బట్టి అనేక మంది అన్యజనులు ఆశీర్వదించబడిపోవాలంట. అది దేవుడి యొక్క గొప్ప శక్తి. అటువంటి జీవితాలు ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి. దేవుని నమ్ముకోవడం అంటే ప్రార్థన చేయడమే. దేవుడు ఉన్నాడు, మన ముందే ఉన్నాడు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభువారు
చెప్పారు. అంటే దేవుడు నీ ముందు ఉన్నారు, నా ప్రక్కన ఉన్నారు అనుకోవాలి, నాతో పాటు ఉన్నారు అనుకోవాలి, దేవుడు నన్ను చూస్తున్నారు అనుకోవాలి. ప్రతి విషయంలో దేవుడు మనతో పాటు మన చెయ్య పట్టుకొని మనకు తోడుగా ఉన్నారు అని గ్రహించుకోవాలి. ఆదివారం ఒక్కరోజే దేవుడు కాదు, శుక్రవారం ఒక్కరోజే దేవుడు కాదు, ప్రతి నిత్యము 24 గంటలు దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నారు. దేవుని చెయ్య మనము పట్టుకొని ఆయన యొక్క అడుగులు వేస్తూ మనము జీవించాలి. హల్లెలూయా. మీరు ఎలా ఉన్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చెయ్యండి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమే. చాలామంది అంటారు ప్రార్థన మాకు రాదండి అని. చాలా తప్పు. ముందు ఎలాగొస్తే అలాగా చెయ్యాలి, ప్రార్థన ప్రారంభించాలి. ఎలాగొస్తే అలాగా, ప్రవ్వా ఇదిగో నా జీవితం, లేకపోతే బ్రతుకు ఇదిగో, లేదా ఇదిగో సమస్య, ఏదో ఒక అంశం తీసుకొని మీ ఇంట్లో, మీ చుట్టూ, మీ జీవితంలో ఉన్న వ్యక్తిగత సమస్యలను బట్టి మీరు ప్రార్థన చెయ్యడం అలవాటు చేసుకోవాలి. ఏ వ్యక్తి అయితే ఎక్కువసేపు ప్రార్థన చేస్తారో ఆ వ్యక్తి నలుగురితోటి తక్కువగా మాట్లాడతారట. హల్లెలూయా. నీ మాట నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు నలుగురితోటి కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకోవడం వల్ల నీకు వచ్చేది లాభం ఏది ఉండదు. అదే నువ్వు 4 గోడల మధ్య మోకరించి ప్రార్థన చేసుకొని నువ్వు కన్నీరు కాచి ప్రభువుని చెంత ఉండగా ఆయన కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుకుంటే నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా. నీ జీవితంలో శ్రమలు అనేవి ఉండవు, నీ జీవితంలో వ్యాధి అనేది ఉండదు. దేవుడు నిన్ను ఎంతగానో దీవిస్తాడు. నీ జీవితంలో సమస్తము సమృద్ధి ఉంటుంది. నిన్ను చూసి అన్య జనులందరూ ఆశీర్వదించబడిపోవాలంట. అది ఒక క్రైస్తవుని యొక్క జీవితము. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇంకొక చక్కటి మాట ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడేటండి. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడంట. అంటే దేవుడు మీలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు. మనము దేవుని యొక్క బిడ్డలము కాబట్టి దేవుడు మనలో ఉంటుండగా మనకి ఏ వ్యాధి రాకూడదు, ఏ బాధ రాకూడదు, ఎటువంటి చింతలు సమస్యలు మన కుటుంబాల్లో ఉండకూడదు. అది దేవుని యొక్క చిత్తము కానే కాదు. దేవుడు సృష్టిలో మొట్టమొదట అవ్వను ఆదామును సృజించినప్పుడు నేల నుండి మన్ను తీసి దానితో ఆదాముని చేసినప్పుడు ఆదాముకి ఏ వ్యాధి కూడా లేదు, ఏ రోగము కూడా లేదు. అవ్వని చేసినప్పుడు కూడా అవ్వకి ఏ వ్యాధి లేదు, ఏ రోగము కూడా లేనే లేదు. అయితే అవ్వ ఆదాములు కలిసి తినకూడని పండు, తినవద్దు అన్న పండు ఎప్పుడైతే తిన్నారో ఆ పండు తిన్నప్పటి నుండి వారి జీవితాలలో ఈ యొక్క శోధన, వేదన, బాధ, అనారోగ్యము, బాధలు ఇవన్నీ కూడా ప్రవేశించాయి. అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము అని బైబిల్లో వ్రాయబడింది. అంటే ఆజ్ఞ అంటే దేవుడు ఏం చెప్పాడో, దేవుని యొక్క మాటే ఆజ్ఞ. దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం అతిక్రమించనే కూడదు. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్న మీరు, లేదా దేవుడు అంటే మాకు తెలియదండి, ఇదేనండి దేవుని యొక్క మాట వింటాం అని అనుకుంటున్నారా? మీతో ఒక్కటే మాట ఏంటంటే దేవుడు ఏం చెప్తే చేయండి, దేవుని మాటకి లోబడండి, దేవుడుని ఒక ఫ్రెండ్గా గుర్తించండి. దేవుడు మీతో ఉన్నాడు, మీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు. మీరు దుఃఖపడడం దేవుని చిత్తం కాదు. మీరు దుఃఖాల్లో, బాధల్లో, వేదనలో ఉంటే దేవుడు సంతోషించడు, అస్సలు సంతోషించడు. కానీ మీరు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు కూడా మీ పక్కన కూర్చొని కన్నీరు కార్చి విజ్ఞాపన
చేస్తాడమ్మా. కాబట్టి ఈ వాక్యము వింటున్న మీరు ఒక్కటే అనుకోండి, మీరు ఉన్న ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. హల్లెలూయా. విడిపించారు అని తెలిసాక ఆ స్థితిలో ఉండడం అది మీకు శ్రేయస్కరము కాదు. ఒక వ్యక్తి జైలులో గనుక ఉంటే ఆ వ్యక్తిని విడిచి పెట్టేసాక అతను జైలులో ఉండాల్సిన పని లేదు. అతనికి వేసిన శిక్ష కొట్టి వేస్తే అతను ఇంకా ఆ శిక్షను అనుభవించాల్సిన పని లేదు. అలాగే మన దేవుడు 2000 సంవత్సరాల క్రితం, అంటే మీరు జన్మించకముందు, మనము జన్మించకముందు దేవుడు ఆకాశం నుంచి దిగి వచ్చి కన్య మరియ గర్భాన జన్మించి ఆయన మన పాపాలని, మన దోషాలని, మన వేదనలను, మన బాధలను, వ్యాధిని, రోగంను సిలువ మీద అనుభవించి దాన్ని కొట్టివేశాడట. హల్లెలూయా. తెలుసుకోలేక జనములు లేదా ప్రజలు, దేవుడంటే తెలియని ప్రజలు ఈనాటికి అనేక బాధల్లోనే నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క జనాంగమా, దేవుని యొక్క బిడ్డ, లేకపోతే దేవుడు తెలుసుకోలేని అన్య జనుల, మీకు ఒక్కటే చెప్తున్నాను, మీ మంచి కోరువారంటూ ఎవ్వరు కూడా లేరు. మీ మంచి కోరేది మీతో పాటు మిమ్మల్ని తల్లి గర్భమందు జన్మింప చేసిన దేవుడే మీ మంచి కోరుకుంటున్నాడు. మీ కన్నీరు తుడిచేవాళ్ళంటే ఎవరు లేరా? దేవుడు ఉన్నాడు. దేవుడు మీ కన్నీళ్ళు తుడుస్తున్నాడు. మీ బాధలు చాలా గొప్పవా లేదా చాలా పెద్దవా, మోయలేనంత బరువు ఉందా మీ జీవితాలలో? దేవుడు అంటాడు కదా, మత్తయి సువార్తలో ప్రయాసపడి భారము మోసుకొంచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటాడు. ఈ మాట లోకంలో ఎవరన్నా చెబుతారా అమ్మా? ఎవ్వరు చెప్పరు. అయ్యో అంటారేమో, కానీ ప్రక్కకెళ్ళి నీ గురించి చాటుగా చెప్పుకొని నవ్వుకుంటారు, హేళన చేస్తారు, వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు. మన దేవుడు హేళన చేసేవాడు కాదు, వ్యంగ్యంగా మాట్లాడే దేవుడు కాదు, చాటుకు వెళ్ళి చెప్పుడు మాటలు చెప్పే దేవుడు అంతకన్నా కాదు. మన దేవుడు ఏంటి తెలుసా అమ్మా? మనల్ని ఆదరిస్తాడు. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని యెషయా గ్రంథంలో ఉంది. మన దేవుడు ఆదరణకర్త. నీకు బాధ ఉందా? ఎవరితోటి చెప్పుకోవద్దు, మోకాళ్ళై ప్రార్థన చేయి, దేవుని కాళ్ళు పట్టుకోండి. సమస్యలు ఎంత పెద్దవైనా, ఎన్ని సమస్యలున్నా పరిష్కారము ఒక్కటే, అదే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న సమస్యకి మూలము ప్రార్థన ఒక్కటే, జవాబు ఒక్కటే, పరిష్కారము ఒక్కటే. అసలు దేవుడు మనుషుల్ని ఎందుకు సృజించాడు అంటే 2వ అధ్యాయము 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని ఉందండి ఇక్కడ. అంటే మనము వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచారట. అవేంటవి అంటే సత్క్రియలు, మంచి క్రియలు. దేవుడు మన గురించి మంచి క్రియలు చేశారు. వాటి యందు మనము జీవించాలి, నడుచుకోవాలి అని మన యందు దేవుని యొక్క చిత్తమై ఉంది. అందుకు దేవుడు క్రీస్తులో మనల్ని చేశాడంట. ఇక్కడ ఉందమ్మా, క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం దేవుని యొక్క పని, మనం దేవుని యొక్క పని అయి ఉన్నాము. అంటే మనము దేవుని పని చెయ్యకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుడు మనకు చెప్పిన పని ఏదైనాను అది మనము చెయ్యకుండా సాతానుడు మన జీవితాలలో సమస్యలు, బాధలు, రోగాలు, చింతలు, వేదనలు తీసుకొచ్చి పెడుతుంటుందండి. దాని వలన ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ దృష్టి సమస్య వైపుకి, బాధ వైపుకి, వాళ్ళ జీవితంలో ఉన్న ఏదైతే ఉందో దాని వైపుకి మరలు కొల్పబడి దేవుని చిత్తాన్ని పూర్తిగా మర్చిపోయి దేవుడు ఏం చేశాడు అని, లేకపోతే దేవుడు ఇంకేమీ చెయ్యలేదు అని ఏవేవో మాటలు అంటూ దేవుని విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ అది దేవుడు చేస్తే దేవునికి ఇష్టమైన పని అంత మాత్రమో కాదు. మీ జీవితంలో శ్రమకి అనుమతి ఇచ్చింది సాతాను.
శ్రమ తీసుకొచ్చి పెట్టింది సాతానుడు చెప్పిన మాట మనం వినకూడదు, ఆలకించకూడదు. కాబట్టి దేవుని నమ్మిన జనాంగమైన మనము దేవారాత్రులు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని ఉంది. అంటే శోధన అన్నది రాకుండా ఉండాలంటే మన జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అంటే పడుకోవద్దు అని కాదు, కానీ మెలకువగా ఉండమంటాం అంటే తెలివితేటలుగా ప్రార్థన చేసుకోవాలి. ఉన్న సమయం ఎంత కొద్దిగా ఉన్నా ఆ సమయంలో కూడా మోకరిల్లి ప్రార్థన చేసుకోవాలి. రేయి మొదటి జామున మోకరిల్లాలి, దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకొని కూడా మనం ప్రార్థన చేయాలి. కాబట్టి మనము దేవుని యొక్క పని, దేవుని రూపు, దేవుని యొక్క బిడ్డలం. మన జీవితాల్లో బాధలు ఉండడం దేవుని చిత్తము కాదు. దేవుని కృపను మీరు వ్యర్థము చేసుకోవద్దు. దేవుడు మీకు చూపించిన మహోన్నతమైన కృపను బట్టి నేను మీకు చెబుతున్నది ఏంటంటే, మీరు ప్రస్తుతపు దుష్టకాలంలో ఉండడం దేవుని చిత్తము కాదు. మీరు బాధలు పడడం దేవుని చిత్తం కాదు. మీరు కన్నీరు కారుస్తూ వ్యాధులతోటి మంచాల మీద ఉండడం దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఏంటంటే, ఇంకొకసారి అండి, గలాతీ 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకున్నారట. ఈ విధంగా అప్పగించుకున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా కొంచెము సహాయం చేస్తేనే దేవుడులాగా వచ్చి మీరు నాకు సహాయం చేశారు అంటారు. మరి దేవుడే దిగి వచ్చి మన గురించి ప్రాణాలను అప్పగిస్తే కనీసం దేవుడిని దేవుడిగా కూడా చూడలేకపోతున్నామంటే అది మన యొక్క భ్రష్టత్వం అనే మనం చెప్పుకోవాలి. కానీ ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మనం అలా ఉండకూడదు. దేవుణ్ణి దేవుడిగా చూద్దాం. కొద్ది సాయం కాదు, దేవుడు చేసింది మన పాపాలు, మన దోషాలు, మన వ్యాధి సిలువ మీద ఆయన అనుభవించారు. అది చిన్న విషయము కానే కాదండి. ఆస్తి ఉందా పంచుకుంటారు, అప్పు ఉంటే ఎవరు పంచుకుంటారమ్మా? ఎవరు పంచుకోరు. మన యొక్క రక్త సంబంధికులే మీరంటే నాకు తెలీదు అని చెప్పేస్తారమ్మా అప్పు ఉందని. కానీ దేవుడు మన యొక్క బాధలు రోగాలు తీర్చడానికి ఆకాశం నుంచి దిగి వచ్చారు. ఆయన గొప్ప దేవుడు, యేసయ్య గొప్ప దేవుడు. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోవడానికి ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరమో లేనే లేదు. ఆయన నీకు తండ్రి. నీ తండ్రితో నీవు మాట్లాడుకోవడానికి నీకు అడ్డంకులు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపు అన్నా ప్రార్థన చేయొచ్చు. ఎన్ని గంటలన్నా సరే దేవుడితోటి నీ బాధ చెప్పుకోవచ్చు. దేవుడు ఇంకా చాలు, నేను వినను, ఇంకా చాలు అని చెప్పనే దేవుడు కానే కాదు. నీ ప్రార్థన వింటాడు, నీ కన్నీళ్ళు తుడుస్తాడు, నీ వేదన తీరేదాకా నిన్ను హత్తుకుంటాడు. నీ జీవితంలో ఉండి నీ యొక్క బ్రతుకును తీర్చిదిద్ది నీ వలన అన్య జనులందరూ ఆశీర్వదించబడి అమ్మ నీ దేవుడు గొప్పవాడు అనుకునే స్థితిలో నిన్ను ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని యొక్క శక్తి అటువంటిది. నీవు దేవుని యొక్క అధికారానికి, నీ శక్తి దేవుని యొక్క శక్తికి నిన్ను నువ్వు అప్పగించుకో. సామెతలు 3:5 నీ స్వబుద్ధిని ఆధారం వచ్చేసి కనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మనం ఎలా ఉండాలి? మన స్వబుద్ధిని ఉపయోగించుకోకూడదు, మన సొంత బుద్ధిని ఉపయోగించకూడదు. మన సొంత బుద్ధి మన యొక్క చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని యొక్క మన బుద్ధిని బట్టి కాదు, మన బ్రతుకును బట్టి కాదు, దేనిని బట్టి కాదు. దేవుడు తన అధికారాన్ని తన యొక్క శక్తిని బట్టి ఉపయోగిస్తారంట.
హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన అంతా ఆయనకు అప్పగించేవాళ్ళు. ఇదిగో తండ్రి నా ప్రవర్తన, ఇదిగో ప్రభా నేను పలానా చోటికి వెళ్ళాలా వెళ్ళకూడదా, నేనేం చేయాలి, ఈరోజు నేనేం చేయాలి ప్రభా, నా సమస్య తీరాలంటే నేనేం చేయాలి, ప్రవర్తన అంతర్యందు అధికారం అప్పగించేసుకోవడమే. మన యొక్క సొంత తెలివితేటలు, మన యొక్క సొంత జ్ఞానము ఉపయోగించాల్సిన పని అంత మాత్రము లేనే లేదు. దాని వలన మనకు వచ్చేది నష్టమే కానీ లాభం ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి దేవుని యొక్క అధికారంకు మన ప్రవర్తన అప్పగించేసుకోవాలి. ఇంకా మన దండు ఏమీ లేదు. ప్రభా నువ్వేం చెప్తావు నేను అదే చేస్తాను. ప్రభా నీ తమ్మేంటి, ప్రభా ఇదిగో నా జీవితంలో బాధ ఉంది, సమస్య ఉంది, వేదన ఉంది, ఇదిగో అప్పగించేస్తాను, నీ పాదాలు చెంత పెట్టేశాను, నన్నేం చేయమంటావు, నేనేం చెయ్యాలి, నా బ్రతుకు నీకు అప్పగిస్తున్నాను ప్రభా అని దేవునికి మనల్ని మనం ఉన్న పాటున అప్పగించుకోవాలి. ఉన్న పాటున రేపో ఎల్లుండో సంవత్సరం అయిపోయేకో లేకపోతే ఎప్పుడో అప్పుడెప్పుడో అది కానే కాదు. ఉన్న పాటున మన జీవితాలు ఉన్న పాటున అప్పగించుకోవాలి దేవునికి. ఎందుకంటే తల్లి గర్భమందు ఉన్నప్పుడే మనల్ని చూచిన దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథంలో నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచిన ఉంది. మన పెండముగా ఉన్నప్పుడే, మన తల్లికి కూడా మనల్ని చూడలేని తల్లి గర్భంలో ఉన్నప్పుడు సైతము కూడా తండ్రి కన్నులు మనల్ని చూచాయంట. ఆయనే యేసయ్య, అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి నిన్ను చూచిన దేవుడు, తల్లి గర్భమందే నిన్ను చూచిన దేవుడు, ఈరోజు నీ స్థితిని కూడా చూస్తున్న దేవుడు. రేపన్న రోజు నువ్వేం చేయబోతున్నావో నీకు తెలియదు, కానీ నువ్వు గనక నీ జీవితాన్ని దేవుడికి అప్పగించుకుంటే దేవుడు రేపన్న రోజు నీ బ్రతుకుని ఎలాగ మార్చగలడో దాన్ని కూడా దేవుడు చూచే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ యొక్క బ్రతుకును దేవుడికి అప్పగించుకో. నీకున్న అప్పును దేవుడికి అప్పగించాయి, నీకున్న సమస్యను దేవుడికి అప్పగించాయి. ప్రభువా ఇదిగో నా జీవితం నాది కాదయ్యా, ఇక నుంచి నీది. ప్రభువా నాకున్న బాధలన్నీ తీర్చే తండ్రి, నా గురించి సిలువలో వేలాడిన దేవా నీ ప్రాణాలే ఇచ్చేస్తావు, ఇదిగో నా బ్రతుకని ఇప్పుడే ఉన్న దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. మోకరిల్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రభా ఆకాశమందున్న దేవా, గొప్ప దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు యేసయ్యా. ఇదిగో ప్రభా నీ బిడ్డలను బట్టి, మోకరిల్లిన ప్రతి మోకాళ్ళను బట్టి నీకు వందనాలు యేసయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క కన్నీరు, వేదన మంచాల మీద ఉండి యేసయ్యా నీవే దిక్కని గోచెడుతున్న గోచెట్టు ప్రభా మీరు చూస్తూ ఉన్నారు. అయ్యా వారి బ్రతుకులను మార్చండి స్వామి, వారిని దీవించండి స్వామి. ప్రభా వాళ్ళు ఈ యొక్క స్థితిలో ఉండడం, ఈ పరిస్థితిలో ఉండడం నీ చిత్తం కాదు. వారిని ప్రభా మీరే మీ చేతులతో హత్తుకునండి, ఆ స్థితి నుంచి బయటకు తీసుకురండి యేసయ్య. వారి యొక్క ప్రవర్తన అంతటి అందరూ నీ యొక్క అధికారమునకు ఒప్పుకోవడానికి సహాయం చేయండి. నీ బిడ్డల ద్వారా గొప్ప దేవా నీకు వందనాలు చెల్లిస్తూ, మా తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఇదిగో తండ్రి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దీవించమని, గొప్ప కార్యాలు మేలులు మీరే జరిగించారని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బ్రతిమిలాడి వినయంతో పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.